నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్లో కొత్త రహదారుల నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు. తెలంగాణకు కేంద్ర సాయంపై అమిత్ షా ప్రకటనను కొట్టిపారేసిన ఈటల 36,000 కోట్ల రూపాయలే అందినట్టు గణాంకాలతో వివరణ. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై కదం తొక్కిన తల్లిదండ్రులు. ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. వనభారతి కోసం కలిసి నడుస్తోన్న తెలుగు ప్రజలు. 2 రాష్ట్రాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాలు. చెట్ల సంరక్షణపై ప్రతిజ్ఞలు. 7 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాల ఫలితాలు వెల్లడి. రాజస్థాన్లో కమలదళం క్లీన్ స్వీప్. పెద్దల సభకు వెంకయ్య, నిర్మలా సీతారామన్. ఐడీబీఐకి రుణం ఎగవేత కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ఈడీ కొరడా. 1,411 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. జింబాబ్వే పర్యటనలో భారత్ శుభారంభం. తొలి వన్డేలో 9 వికెట్లతో జయభేరి. అరంగేట్రంలోనే శతకం చేసిన బ్యాట్స్మెన్ గా లోకేష్ రాహుల్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించే రహదారులు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక విధానాల సాయంతో రహదారి వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అనుసరిస్తోన్న సాంకేతిక విధానాలు సహా లైడర్ టెక్నాలజీ సాయంతో రహదారుల సర్వే పనులు వేగవంతం చేయాలని సూచించారు. రాజధాని అమరావతి పరిధి సహా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రహదారుల పరిస్థితిని తెలుసుకునేందుకు లైడర్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశాన్ని పరిశీలించాలని సమీక్షా సమావేశంలో అధికార వర్గానికి సూచించిన చంద్రబాబు కొత్త ప్రాజెక్టులను చేపట్టే ముందు ట్రాఫిక్ సర్వే, భూమి తీరు, వర్షపాతం వివరాలను సేకరించి అందుకు అనుగుణంగా రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో రోడ్లపై గోతులు కనిపిస్తే ఊరుకునేది లేదన్న చంద్రబాబు ఎక్కడైనా గోతులు కనిపిస్తే సంబంధిత అధికారి తక్షణం అక్కడికి వెళ్లి మరమ్మతులు చేసే విధంగా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇదే సమయంలో రోడ్లపై గోతులు ఏర్పడితే ప్రజలు తక్షణ సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించాలని ఆదేశించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు అందించే సమాచారం ఆధారంగా సత్వరమే రోడ్లపై గోతులు పూడ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు. మరోవైపు రహదారులపై ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వాహనాల వేగాన్ని పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రతి వాహనంలో ప్రయాణించే వారి మొబైల్ ఫోన్ ఆధారంగా ఆ వాహన వేగాన్ని కనుగొనే పరిజ్ఞానాన్ని గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు అందిస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి నాబార్డు పథకాలు, కేంద్ర సాయం, ప్రపంచ బ్యాంకు రుణం సహా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులను ఉపయోగించుకుని రహదారి వ్యవస్థకు కొత్త రూపునివ్వాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల నాటికి విజయవాడ కనకదుర్గ వారధి పనులు పూర్తి చేస్తామని సమీక్షలో అధికారులు చంద్రబాబుకు వివరించారు. రాజధాని రహదారులకు సంబంధించి 4 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విశాఖ, చెన్నై, బెంగళూరు, చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. జలవనరుల వాస్తవ స్థితిగతులు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు నూతన కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన సమీకృత నీటి యాజమాన్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలవనరులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం సహా ప్రాజెక్టుల పనితీరు పరిశీలించేందుకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఉపకరిస్తుందని చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతిలో కూర్చొని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను సమీక్షించడం సహా ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న జలవనరులను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లకు సూచనలు, సలహాలిచ్చే అవకాశాన్ని కొత్త వ్యవస్థ కల్పిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. భూగర్భ జలవనరుల స్థితిగతులు కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే నీళ్లు, అదే మరిగా వర్షపు నీళ్లు మొత్తం అనలైజ్ చేయడానికి ఈ రోజు ఏపీ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కాకుండా స్కాడా ఒక ప్రాజెక్ట్ ని ఇప్పుడే నాకు చూపించారు. అందులో రెయిన్ వాటర్ ఎంత పడింది రియల్ టైమ్ లో చూడడం, రెండోది గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది రియల్ టైమ్ లో చూసుకోవడం, మూడోది ప్రాజెక్టులు ఎక్కడైతే పని జరుగుతుందో ఆ సైట్ నుంచి మానిటర్ చేయడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక చిన్న ఎక్విప్మెంట్ చేసే పోతే రియల్ టైం వర్చువల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది.
అమరావతికి వచ్చేందుకు తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు తెలిపారు. వెలగపూడిలో ఇవాళ సచివాలయ భవన సముదాయాలు పరిశీలించిన ఆర్థిక, రెవెన్యూ, పరిశ్రమల శాఖకు చెందిన మహిళా ఉద్యోగులు సిఆర్డీఏ ఇంజనీర్లతో మాట్లాడి తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. నిర్ణీత గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని మంత్రి వారికి భరోసా ఇవ్వగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందని మహిళా ఉద్యోగులు చెప్పారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాలని సెకండరీ, ముందు ఆఫీస్ కంప్లీట్ అయిందా, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బిల్డింగ్ లో ఎవరు ఉండాలి, రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇంతవరకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. డేట్ దగ్గరికి వచ్చేసింది. మేము వెళ్ళి చూసుకోవాలి వద్దా, పిల్లల్ని ఇక్కడ ఎక్కడ అడ్మిట్ చేయాలి, విజయవాడ అడ్మిట్ చేయాలి, హైదరాబాద్. ఈ డైలమాలో అందరూ సఫర్ అవుతున్నాం తప్పితే మా ఏరియాకి, మా విజయవాడకి, మా ప్రజల వద్దరికి రావడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. తెలంగాణకు 90,000 కోట్లు ఇచ్చామంటూ సూర్యాపేట సభలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మహమూద్ అలీ ధ్వజమెత్తారు. పన్నుల రూపంలో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు మాత్రమే ఇచ్చి 90,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పుకోవడం భాజపా వైఖరిని చూపుతోందని మంత్రులు మండిపడ్డారు. ఈ 2 ఏళ్లలో కేంద్రం కేవలం 36,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేసిన వారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం అమిత్ షాకు తగదని సూచించారు. తెలంగాణ పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తుంటే అమిత్ షా విమర్శించడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఈటెల అన్నారు. ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకి, ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకి మీరొస్తే ఏదో ఒరగబెడతారని చెప్పి భావించారు. మీకు మ్యాసివ్గా గొప్పగా అధికారం కట్టబెట్టిండ్రు. ఒక్కటైనా ప్రజల గుండెల్లో దాచుకుని తలుచుకునే స్కీములు అమలు చేసిండ్రా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పండి. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వారికి ప్రభుత్వం తరపున సౌకర్యాలు కల్పించడం సహా వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రవాస విధాన రూపకల్పనపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. కేరళ, పంజాబ్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి అందులోని ప్రధాన అంశాలను స్వీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు అధికారులకు మార్గనిర్దేశనం చేసిన కేటీఆర్ విధి విధానాలపై గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం పనిచేస్తున్న సంఘాలు, కార్మిక సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయుల నుంచి వచ్చే పెట్టుబడులు, వారి భాగస్వామ్యం కోసం ప్రయత్నించే వ్యవస్థ ఏర్పాటుపై కూడా మంత్రి చర్చించారు. త్వరలోనే ముసాయిదాను రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ప్రవాస విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలంటూ హైదరాబాద్లో తల్లిదండ్రులు కదం తొక్కారు. ఫీజుల నియంత్రణ ఐకాసా నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేపట్టిన తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైతే చట్టాలు సవరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పేరిట దోపిడీ కొనసాగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలనే డిమాండ్తో కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తల్లిదండ్రుల ఐక్య కార్యాచరణ సమితి ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించింది. ప్రజా, స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రులకు మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం సహా ఇతర రాజకీయ పక్షాలు కూడా తల్లిదండ్రుల ఐకాసకు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ ధర్నాకు జంట నగరాలు సహా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన తల్లిదండ్రులు ఫీజుల వసూళ్లలో ప్రైవేటు పాఠశాలలు అనుసరిస్తోన్న ఆగడాలను వివరించారు. ఈస్ట్ మారేడ్పల్లి, మహేంద్ర హిల్స్ లోని అమృత పాఠశాల యాజమాన్యం ఫీజుల పెంపును ప్రశ్నించినందుకు 27 మంది విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపిందని బాధిత తల్లిదండ్రులు మహాధర్నాలో వివరించారు. ఇలాంటి పాఠశాలల నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమృత విద్యాలయ ట్రస్ట్ స్కూల్, ఈ ట్రస్ట్ స్కూల్లో మేము ఫీజులు తగ్గించమన్నందుకే మా పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేశారు. గవర్నమెంట్ ప్రకారంగా మేము కడతామంటున్నాం, మేము కట్టమని అంటలే. ఎంత ఫీజు అంటే 30,000 అడుగుతుంది. తక్కువ చేయంటే టీసీస్ ఇచ్చేసిన ఇద్దరు పిల్లలకి ఎట్లా చేయాలి మీరే చెప్పండి. ఒక క్లాస్ లో చదివేటువంటి పిల్లలు డిఫరెంట్ పిల్లలకి డిఫరెంట్ గా తీసుకుంటున్నారు. ఎక్కడైనా కూడా ఒక క్లాస్ లో ఒకటే ఫీజు ఉంటుంది. సో జీవో ప్రకారం హైదరాబాద్ సిటీలో 12,000 ఉండాలి ఫీజు, రూరల్ లో 10,000 ఉండాలి. సో గవర్నమెంట్ అనేది దీన్ని నియంత్రించాలి. హైదరాబాద్ అనేది చాలా ఎఫోర్డబుల్ సిటీ అంటారు, కానీ ఈ ఎడ్యుకేషన్ లో మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ అయిపోయింది. ప్రతి 5 ఏళ్లకి డబుల్ అవుతాను. అంటే నేను 2 లక్షలతో స్టార్ట్ చేస్తే 4 లక్షలకి రీచ్ అవుతున్నాను. ఇంకో 5 ఏళ్లలో అంటే 10వ తరగతి వచ్చేసరికి నేను 8 లక్షలు పే చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ బాధ్యతలు ప్రభుత్వం విస్మరిస్తే దుష్పరిణామాలు తప్పవని మహాధరణాలో పాల్గొన్న విద్యావేత్త చుక్కారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకటి న్యాయం చేస్తనేటువంటి యొక్క
నాకు నమ్మకం లేదు అని మీకు మనవి చేస్తున్నాను. మీకు ఇంకా నమ్మకం ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వం ఎవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నదో ఒకసారి ఆలోచించండి. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నా కొడుకు మంచి బుద్ధులు వస్తాయని అనుకుంటారు. బుద్ధి నేర్పడానికి ఏర్పడిన మేనేజ్మెంటే తప్పుతో పట్టిస్తుంటే ప్రజలకు ఎత్తుందో ఇంక ఎవరి మీద నమ్మకమో చెప్పండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రుల యొక్క సమ్మతి లేకుండా ఒక కాని పైసా కూడా ఎత్తుందో పెంచేటువంటి వీలు లేదు అని మీకు మనవి చేస్తున్నాను. మరోవైపు ఫీజులు నియంత్రించే వరకు ఆందోళన ఆగదన్న తల్లిదండ్రుల ఐకాస తమ డిమాండ్లు నెరవేరే వరకు పాఠశాలల ఎదుట ఆందోళన చేపడతామని తెలిపింది. 7 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన కమలదళం 12 స్థానాలు గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 7, కాంగ్రెస్ 6, బీఎస్పీ 2 స్థానాల్లోనూ గెలుపొందాయి. రాజస్థాన్లో ఎన్నికలు జరిగిన 4 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోగా ఆ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పెద్దల సభకు ఎన్నికయ్యారు. జార్ఖండ్లో 2 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మహేష్ పొద్దార్ గెలుపొందితే మధ్యప్రదేశ్లో కమలదళం 2, కాంగ్రెస్ 1 గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్లో ఎన్నిక నిర్వహించిన ఒకే స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలకు సమాజ్వాదీ పార్టీ 7, బీఎస్పీ 2, కాంగ్రెస్ భాజపాలు ఒక్కో స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తరపున కపిల్ సిబల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. కర్ణాటకలో 4 ఎన్నికలు జరిగితే 3 కాంగ్రెస్ గెలుచుకుంది. మరో స్థానంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గెలుపొందారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, జయరాం రమేష్, కేసీ రామ్మూర్తి పెద్దల సభకు ఎన్నికయ్యారు. వరుస కరవులతో గుక్కెడు తాగునీటికి అల్లాడే పరిస్థితులు తలెత్తిన వేళ సమృద్ధిగా వర్షాలు కురవాలంటే అవసరమైన చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ప్రజలు తమ వంతుగా మొక్కలు నాటి పెంచేందుకు ముందుకొస్తున్నారు. పచ్చదనంతో భూమాత అలరారినప్పుడే మానవాళి సుఖశాంతులతో మనుగడ సాగిస్తుంది అనే నినాదంతో ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటి పెంచేందుకు ముందుకొస్తున్నారు. కడప సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఉద్యోగులు, రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, వేంపల్లెలోని ఉషా కిరణ్ పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. కర్నూలు జిల్లా డోన్లో వినియోగదారుల సంఘం కేవీఎస్ కాలనీలోని శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాయి. కృష్ణా జిల్లా తిరువూరు కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మొక్కలు నాటగా సత్య బీఈడీ కళాశాల విద్యార్థులు పచ్చదనంపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. కైకలూరు మండలం గోనేపాడులో మంత్రి పల్లె రఘునాథరెడ్డి మొక్కలు నాటారు. విశాఖ జిల్లా రావణావళ్లలో మంత్రి అయ్యన్న పాత్రుడు మొక్కలు నాటితే శ్రీకాకుళం నియోజకవర్గంలో 1,00,000 మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు. అనంతపురం జిల్లా రామగిరి తెలుగుదేశం కార్యాలయంలో మంత్రి పరిటాల సునీత మొక్కలు నాటారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. నిన్నటి వరకు బాగా చైతన్యం తీసుకొచ్చారు. ఇంకుడు గుంతలు గాని నీటిపైన ఈ రోజు వనభారతి జలహారతి అనే కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు బాగా వర్కౌట్ చేశారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరైతే ప్రకృతిని ఆరాధించి ప్రకృతిని పెంచుతారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టే. నేను అందుకే ఆల్ టెంపుల్స్ లో ప్రత్యేక దర్శనం ఇప్పిద్దాం అనుకున్నా. ఇప్పుడు తిరుపతిలో నడిచి వచ్చిన భక్తులు పెట్టాం. అదే మరి వీళ్లకు ఒక క్యూ పెట్టి అందరికంటే తొందరలో దర్శనమేటుగా ప్రత్యేకంగా దేవుని ఆశీస్సులు ఇచ్చేట్టుగా అవార్డ్స్ కూడా ఇవ్వాలని దానికి కూడా తొందరలోనే తీసుకొచ్చి కాంపిటీషన్ కూడా పెడతాం. హైదరాబాద్ మల్కాజ్గిరి జ్యోతినగర్లోని కిడ్స్ పాఠశాల, అమీర్పేట డివిజన్లోని వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. బాలానగర్ ఫిరోజ్ గూడలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ నరేంద్ర డివిజన్ మొత్తం 10,000 మొక్కలు నాటుతామని చెప్పారు. జిల్లాలో కూడా జోరుగా మొక్కలు నాటే కార్యక్రమం సాగుతోంది. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ పలు డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రారంభించారు. నగర ప్రజలంతా తమ ఇళ్ల ముందు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పొదుపు సంఘం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీలో మామిడి, సీతఫలం మొక్కలను నాటారు. ప్రతి ఇంట్లో మొక్కలను నాటుతామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు.
తుని ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్తో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ముద్రగడ అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు ఇవాళ పలుచోట్ల ఆందోళనలు చేపట్టగా ఆయన మాత్రం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించారు. అధికారులు, బంధువులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పట్టువీడలేదు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో ముద్రగడతో చర్చలు జరిపిన ఎస్పీ రవిప్రకాష్ తుని అల్లర్ల ఘటనపై గతంలో డిమాండ్ చేసిన విధంగా సీబీఐ విచారణ చేపట్టే అంశంపై నిర్ణయం చెప్పాలన్నప్పుడు ఆయన తిరస్కరించారు. ముద్రగడ భార్య, కోడలు ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నట్టు చెప్పిన ఎస్పీ ముగ్గురు కూడా వైద్య పరీక్షలకు నిరాకరించారని వెల్లడించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినందునే ముద్రగడను సెక్షన్ 309 కింద అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించామని ఎస్పీ వివరించారు. సిబిఐ ఎంక్వైరీ మాకు అవసరం లేదు, ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కంటిన్యూ చేయండి. నాకు ప్రధాన డిమాండ్ అయితే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే వదలాలి. ఆ డిమాండ్ మీదనే నేను దీక్ష కూర్చుంటాను, దాంట్లోనే నేను చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఆయన దీక్ష చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఆయన హెల్త్ నిలకడగా ఉన్నది లేనిది అంతా వాళ్ళు అబ్జర్వేషన్లో వాళ్ళు ఉన్నారు. ఉనికి కోల్పోతారనే భయంతో వైకాపా నేతలు తెర వెనుక ఉండి ముద్రగడ ముసుగులో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం నేతలు ఆరోపించారు. సున్నితమైన సామాజిక అంశంపై రాద్ధాంతం చేయడం తగదన్న వారు ముద్రగడకు సూచించారు. ఇదే సమయంలో అమాయకులపై కేసులు పెట్టారన్న ఆరోపణలను మంత్రులు, తెలుగుదేశం నేతలు కొట్టిపారేశారు. తుని సంఘటనలో రైళ్లపై దాడికి పాల్పడిన వారిని మాత్రమే ప్రభుత్వం గుర్తించి అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. చెప్పుడు మాటలు విని చేసే దీక్షలు కాపులకు మేలు చేయవని సూచించారు. ఈ 4 నెలలు కూడా ఏ ఒక్క అమాయకుడిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు, అరెస్ట్ కాకూడదు ఉద్దేశంతో తరువుగా ఎంక్వైరీ చేసి అన్ని ఆధారాలు వెరిఫై చేసుకున్న తర్వాత ప్రైమా ఫేసి వీళ్ళైతే ఉన్నారు అని పూర్తి నిర్ధారణ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇందులో ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ముద్రగడ పద్మనాభం గారు రాజకీయం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సింది పోయి వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయండి, గతంలో టెర్రరిస్టులు వదిలేదా, నక్సలైట్లు వదిలేదని చెప్పి విత్తనవాదం కూడా ఇది చాలా తప్పు. కులాల మధ్యన కులాల పేరుతో పెట్టే చిచ్చులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆజింపు వస్తుంటే చూస్తూ ప్రభుత్వం ఊరుకోదు. మరి ఆయన్ని బయట పెట్టాల్సినటువంటిది, దోషులు ఎవరుంటే వాళ్ళు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహా పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్లకు తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాస్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డిని ఉద్దేశించి కోవర్టు అంటూ వ్యాఖ్యానించినందుకు వివరణ ఇవ్వాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి జారీ చేసిన నోటీసులో క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. మరోవైపు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ భేటీలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయ్తో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ కూడా తన వ్యవహార శైలికి సమాధానం చెప్పాలని టీపీసీసీ స్పష్టం చేసింది. ఈ నెల 17 లోపు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణ సంఘం ముందు వివరణ ఇవ్వాలని ఇరువురికి నిర్దేశించింది. హైదరాబాద్ పాత బస్తీలో 2 పాలమూరు వాసు వలస కూలీల బతుకులు కడతీరాయి. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించిన నిర్లక్ష్యానికి నిండు జీవితాలు బలయ్యాయి. పాత బస్తీ కబూతర్ ఖానాలో మహేశ్వరి ట్రస్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న భవనం 3వ అంతస్తులో సెంట్రింగ్ వేస్తుండగా స్లాబ్ ఒక్కసారి కుప్పకూలింది. 3వ అంతస్తు సెంట్రింగ్ బరువును ఆపే విధంగా సెంట్రింగ్ సామాగ్రి ఉపయోగించడమే ఈ ప్రమాదానికి కారణం కాగా ఈ దుర్ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన నందు, వెంకటయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మిక శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివాదంలో ఉన్న స్థలంలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. తెలిసింది ఏమంటే వాళ్ళు అన్రిజిస్టర్స్ అని తెలిసింది. అయినా కానీ మేము డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేస్తాము. ఇంకోటి ఇంజనీర్ నుంచి, కాంట్రాక్టర్ నుంచి కూడా నష్టపరిహారం ఇప్పిస్తాం వీళ్ళకి. అంటే ఇది సరిగ్గా ప్రూఫ్ వేస్తుంటే సరిగ్గా అది ఇంజనీర్ సపోర్ట్ సరిగ్గా పెట్టకుండా దానివల్ల పొరపాటున జరిగిందని తెలిసింది మాకు. తెలంగాణలో ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఎడ్సెట్కు 41,485 మంది హాజరైతే 40,826 మంది అర్హత సాధించారు. ఇందులో 28,913 మంది మహిళా అభ్యర్థులే ఉండగా ఈసారి అర్హత మార్కులు 25% తగ్గించినందున 98.41% మంది అర్హత సాధించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేసిన తర్వాత తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 20,000 వరకు సీట్లు ఉన్నట్టు తెలిపిన ఆయన జూలై 2వ వారంలో కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఇవాళ ఒక్కరోజే 14,666 కేసులు పరిష్కరించినట్టు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ తెలిపింది. ఈ పరిష్కారాల కోసం 38,38 లక్షలను కక్షిదారులకు చెల్లించాలని న్యాయమూర్తులు తీర్పునిచ్చినట్లు న్యాయ సేవా సంస్థ సభ్య కార్యదర్శి వెంకట్రెడ్డి తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న కేసులను కక్షిదారుల విజ్ఞప్తి మేరకు లోక్ అదాలత్లకు బదిలీ చేసి పరిష్కరించినట్టు ఆయన వివరించారు. వేర్వేరు బ్యాంకులకు దాదాపు 9,500 కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. ఇప్పటికే ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్న ఈడీ ఐడీబీఐ బ్యాంకు రుణం ఎగవేసిన కేసులో మాల్యాకు చెందిన 1,411 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది. మాల్యాను ఘోషితాపరాధిగా ప్రకటించాలని ఇప్పటికే ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని అభ్యర్థించిన ఈడీ కేసు విచారణలో ఉండగానే దేశీయంగా మాల్యాకు చెందిన 1,411 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది. ఐడీబీఐ బ్యాంకుకు మాల్యా 900 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్లో కొత్త రహదారుల నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు. తెలంగాణకు కేంద్ర సాయంపై అమిత్ షా ప్రకటనను కొట్టిపారేసిన ఈటల 36,000 కోట్ల రూపాయలే అందినట్టు గణాంకాలతో వివరణ. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై కదం తొక్కిన తల్లిదండ్రులు ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. వనభారతి కోసం కలిసి నడుస్తోన్న తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాలు చెట్ల సంరక్షణపై ప్రతిజ్ఞలు. 7 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాల ఫలితాలు వెల్లడి. రాజస్థాన్లో కమలదళం క్లీన్ స్వీప్ పెద్దల సభకు వెంకయ్య నిర్మలా సీతారామన్. ఐడీబీఐకి రుణం ఎగవేత కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ఈడీ కొరడా 1,411 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. జింబాబ్వే పర్యటనలో భారత్ శుభారంభం తొలి వన్డేలో 9 వికెట్లతో జయభేరి అరంగేట్రంలోనే శతకం చేసిన బ్యాట్స్మెన్ గా లోకేష్ రాహుల్ రికార్డు.